యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అత్తమ్మా, అత్తమ్మా, అత్తమ్మా. ఏమైందమ్మా? ఏమైంది? మీ కొడుకు మారిపోయినరు. మా ఆయన మనసు మార్చుకున్నారు. వాడు మారటం ఏంటి, మనసు మార్చుకోవటం ఏంటమ్మా? అయ్యో, మీకు సమజ్ కావట్లే. ఆయనైతే నన్నైతే అసలు ఏం జరిగిందో చెప్పు తల్లి. నేను గింత ఆనందంగా ఎప్పుడుంటా? మా ఆయన నాతో మంచిగా ఉన్నప్పుడే కదా. సామ్రాట్ నీతో మంచిగా ఉన్నాడా? ఏ విషయంలో? మినిస్టర్ గారి భార్య రేపు పూజకని నాకు చీర పంపితే అది సీదా తీసుకొచ్చి నాకు ఇచ్చిండ్రు. గల్ల పూలుంటే ఇగో నా తల్ల పెట్టిండ్రు. నువ్వు చెప్పేది నిజమా? మీకు అబద్ధం చెప్తాను అత్తమ్మా. వాళ్ళు ఒక్కసారిగా ఇంత మార్పా? రేపు పూజకి అన్ని శుభ సూచకాలే కనిపిస్తున్నాయిగా. పోనీలే, వాడి మనసు మారితే అంతకంటే కావాల్సిందేముందే. ఉండు, ఇదిగో రేపు పూజలో నీకు ఇవ్వబోయే ఇంటి తాళాలు. నాకు కావాల్సింది ఆయన మనసులకింత చోటత్తమ్మా. గీ తాళాలు, ఇంటి బాధ్యతలు ఇవన్నీ నాకెందుకు? లేదమ్మా, నీకు ఎప్పుడూ అప్పగించాలి. ఇప్పటికే ఆలస్యం చేశాను. ఈ ఇంటి బాధ్యత మీరు మంచిగా మోస్తుండ్రు. ఇప్పటికి ఇవన్నీ నాకెందుకత్తమ్మా? గవన్నీ మీతోనే ఉండాలి. బాధ్యతలు మోస్తున్నారంటే ఆ ఇంట్లో వాళ్ళు బాధ్యతలో బలమైన వాళ్ళని అర్థం. ఎప్పుడూ ఒకే చోట ఉండకుండా స్థానం మారాలి. ఉన్న చోటనే ఉంటే ఎప్పటికీ వాళ్ళ స్థాయి మారదు. అందుకే ఈ బాధ్యతని నీకు అప్పగించి నీ స్థాయిని మార్చాలని నేనే నిర్ణయం తీసుకున్నాను. నువ్వు చేసేది బాగానే ఉంది, కానీ నా మనసులో మాత్రం ఒక చిన్న అనుమానం ఉంది. ఏంటక్క అది? రేపు ఇంటి బాధ్యత శ్రీవల్లికి అప్పగిస్తున్న విషయం అందరికీ చెప్పావు, కానీ సామ్రాట్కి చెప్పలేదుగా. ఈ విషయం తెలిసాక వాడెంత గొడవ చేస్తాడో. వాడి మనస్సు మారింది కాబట్టే దాని మెళ్ళో కట్టిన తాళిని తీస్తానన్నవాడు తేలేకపోయాడు. శ్రీవల్లితో ఇదిగో ఇలా కొద్దో గొప్పో ప్రేమగా ఉంటున్నాడు. వాడు ఏమీ అనడు. నాకా నమ్మకం ఉందక్కా. వాడేమీ అనకపోతే మంచిదేలే. ఏం లేదు, కొన్నిటిని ఆపకూడదు. మనకి నచ్చింది చేస్తూ పోవాలి. తర్వాత జరగాల్సినవి అవే జరుగుతాయి. అమ్మా శ్రీవల్లి, నువ్వైతే ఆనందంగా ఉన్నావు కదా. నువ్విలాగే ఉండు, బావుంది. అన్నా 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 మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా అన్నా. కొంచెం టైం ఇవ్వండి అన్నా. లేదన్నా, రావాల్సిన డబ్బు ఇంకా రాలేదు. అన్నా అన్నా, మీరెన్ని తిట్టినా నేనేం చేయలేనన్నా. ఇంట్లో ఉన్నాను, నేను మళ్ళీ చేస్తాను. సరే అన్నా. వీడి డబ్బులు ఇవ్వకపోతే ఇంటికొచ్చి గొడవ చేసేలా ఉన్నారు. ఏం చేయాలి? డబ్బులు ఇవ్వకపోతే వీడు ప్రాణాలు తీసేలా ఉన్నాడే. ఏం చేయాలి?
సామ్రాట్కి రోహిత్ని చూస్తేనే పడదు, అలాంటిది వీడు సామ్రాట్ గదిలోకి వెళ్తున్నాడేంటి? ఏం చేస్తున్నావు? అబే ఏం లేదు, గది చూద్దామని. కాదు కాదు, శ్రీవల్లి చెల్లితో మాట్లాడదామని. ఎవరికి చెప్తావురా కబుర్లు? నేను చూడలేదనుకుంటున్నావా? బావా బావా రాయ్, రారా బయటికి. రారా. బావా 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 వద్దు బావా బావా. ఏమైందిరా చక్రి? వీడు మన ఇంట్లో దొంగతనం చేస్తున్నాడమ్మా. రోహిత్ దొంగతనం చేయడం ఏంటన్నయ్యా? అదేం లేదు సాన్వి. ఏంటి బావా నువ్వు? మన ఇంట్లో నేనెందుకు దొంగతనం చేస్తాను? దొంగతనం చేయకపోతే ఇంత డబ్బు నీకెక్కడదరా? ఎప్పుడూ లేంది వీడు సామ్రాట్ గదిలోకి వెళ్తుంటే ఏంటా అని వెళ్ళి చూస్తే శ్రీవల్లి పర్సులో నుంచి డబ్బులు దొంగతనం చేస్తున్నాడు. ఏం బ్రతుకిది? పని పాట లేకుండా తిరుగుతుంటే పిలిచి నీడనిచ్చిన ఈ ఇంట్లో దొంగతనం చేస్తావా? అది కాదు సాన్వి. మాట్లాడకు. నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. బయట నువ్వెన్ని చేస్తున్నా భరించాను. బాధ్యత లేకుండా తాగి తిరుగుతుంటే సహించాను. కానీ ఇలా మన ఇంట్లోనే దొంగతనం చేశావంటే ఇలాంటి వాడని ఇంట్లో వద్దన్నాను, విన్నారా? సంపాదించడం తెలీదు, భార్యని బాధ్యతగా చూసుకోవడం తెలీదు. ఇలాంటి వాడికి ఇంట్లో స్థానం ఇస్తే ఇంతకన్నా ఏం చేస్తాడు? ఏంటయ్యా ఇది? కడుపుతో ఉన్నదానికి కడుపు నిండా అన్నం పెట్టడం తెలీదు. నిన్ను నమ్మి వచ్చిన ఆడబిడ్డని ఎలా చూసుకోవాలో తెలీదు. పని చేసి బ్రతకడం ఎలాగో తెలీదు. కనీసం మనిషిగా బ్రతకడం కూడా తెలీదా? ఎవరు కాదన్నా అందరికీ సర్ది చెప్పి నిన్ను ఇంట్లో తెచ్చిపెట్టారు. ఏ పని చేయకుండా తిరుగుతున్నా, ఎవ్వరూ ఏం మాట్లాడకుండా నిన్ను ఇప్పటికీ ఇంటల్లుడుగా గౌరవిస్తున్నావు. ఇంత మంచిగా మేము ఆలోచిస్తుంటే ఇలాంటి పనులు చేయటానికి నీకు మనసు ఎలా వస్తుంది? మారతావు ఏదో ఒక ఉద్యోగం చేసుకుని నా బిడ్డని నీ బిడ్డని చూసుకుంటావని నలుగురిలో దాన్ని గౌరవంగా నిలబెడతావనుకుంటే ఇదా నువ్వు తీసుకొచ్చిన మార్పు? వాడు మారడు. ఆస్తి అంతస్తు కోసమే శాన్విని పెళ్లి చేసుకున్నాడు. వాడిని ఇంట్లోకి రానివద్దంటే విన్నారా? మీరేగా వద్దంటే వీడిని తీసుకొచ్చారు. ఇంటల్లుడివి, నీ ఇంట్లో నువ్వే దొంగతనం చేసి నట్టింట్లో దోషిగా నిలబడితే మేమేం చేయాలయ్యా? నిన్నేమనాలి? ఇంకా చేసేదేంటమ్మా? ఇతను మారడు. ఇంకా ఇతన్ని నమ్ముకొని నేను మిమ్మల్ని బాధ పెట్టలేను. ఈరోజు ఇంట్లో చేశాడు, రేపు బయట ఎక్కడైనా చేస్తాడు, పోయి జైల్లో కూర్చుంటాడు.
ఆ రోజు నా పరిస్థితి, నా బిడ్డ పరిస్థితి ఏంటమ్మా? పుట్టబోయే బిడ్డ మీ నాన్న జైల్లో ఉన్నాడని చెప్పడం కన్నా లేడని చెప్పడమే బాగుంటుంది కదా. వద్దమ్మా, ఇప్పటి వరకు ఇతన్ని మీరు క్షమించింది చాలు. ఇప్పుడు మీరు క్షమించినా నేను క్షమించను. ఏంటి ఇంకా అలా చూస్తున్నావు? పో ఇంట్లో నుంచి బయటికి. సాన్వి, ఎందుకు ఇట్లా రోహిత్ అన్న దోస్తున్నావు? వాడేం చేశాడో తెలుసా? గదిలో మీరెవరూ లేకుండా చూసి గదిలోకి వెళ్ళి నీ పర్సులో డబ్బులు కొట్టేశాడు. ఇదిగో ఆ డబ్బు. వద్దమ్మా, మొన్నేమో అంత పనిచేశాడు. చేసిన దానికి సిగ్గుపడి మారతాడు అనుకుంటే ఈరోజు ఏకంగా దొంగతనమే చేశాడు. ఇంటల్లుని పట్టుకొని దొంగ అంటారేందత్తమ్మా? దొంగతనం చేస్తే దొంగ అనక ఏమంటారమ్మా? దొంగతనం చేసిండ్రని ఎవరు చెప్పిండ్రు? నేను చూశాను శ్రీవల్లి. చూసిండ్రు బావగారు, కానీ రోహిత్ అన్న గా పైసలు దొంగతనంగా తీయలే. నేనే తీసుకో అంటే తీసుకుండ్రు. నువ్వు తీసుకోమన్నావా? ఏంటి శ్రీవల్లి నువ్వు చెప్పేది? మా ఇంట్లో ఆ పైసలు ఇయ్యాలత్తమ్మా. నాకేమో ఇంట్లో పనుల పడి పోనీకైతలేదు. గందుకే రోహిత్ అన్నని గా పైసలు తీసుకుపోయి నేనే ఇంట్లో ఇచ్చిరమ్మన్నా. అవునా? మరి అందరూ అన్ని మాటలంటుంటే చెప్పవేంటయ్యా? సీదా దొంగ అన్నాక ఇంకేం చెప్తాడత్తమ్మా? మాట్లాడనీకి మాట వస్తుందా? ఈ విషయం తెలియక రోహిత్ని ముందు అనుమానించింది నేను. రోహిత్, సారీ, రియలీ ఐమ్ వెరీ సారీ. మా వాళ్ల ముందు దొంగలా నిలబడ్డావు. కోపంలో అన్ని మాటలంటుంటే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉన్నావేంటి రోహిత్? అన్నయ్య మాటలు నమ్మి నేను చాలా మాట్లాడినాను. నిన్ను అనుమానించి అవమానించాను. సారీ రోహిత్. ముందు వెనక ఆలోచించకుండా అందరం కలిసి ఆ అబ్బాయిని నానా మాటలు అనేసాం. ఏమనుకోకయ్యా.
ఇంటల్లుడు అని ఆలోచించకుండా రోహిత్ చెప్పేది వినకుండా గొడవ చేసి మాటలనేసాం. పాపం బాగా బాధపడ్డట్టున్నాడు. అయిన వాళ్ళు అవమానిస్తే బాధపడకుండా ఎలా ఉంటాడు చెల్లి? రేపటి నుంచి ఆ అబ్బాయి మొహం ఎలా చూడాలో అర్థం కావట్లేదు. శ్రీవల్లి, ఇదిగో డబ్బు. శ్రీవల్లి, రోహిత్కి నువ్వే సర్ది చెప్పాలమ్మా. నీ మాటే వింటాడు. పదమ్మా. తలదించుకుండు కాదన్నా, నీ వల్ల శాన్వి కూడా అందరి ముంగట తలదించుకునే పరిస్థితి తెచ్చినావు. గస్వంటి పని చేసి నువ్వందరి ముంగట నిలబడితే కడుపుతో ఉన్న శాన్వికి ఎట్లుంటది? మంచిగా బతికిన ఏ ఆడపిల్లైనా తట్టుకోగలుగుతా? నేనేదో గొప్ప పని చేసినా అని చెప్తలేను, నువ్వు చేసింది తప్పు అని చెప్తున్నా. ఇంటల్లుడు చిన్నోడైనా ఇంటికొస్తున్నాడు అంటే ఇంటికి పెద్ద కొడుకొస్తున్నట్టుండాలి. కాని నువ్వెట్లొస్తున్నావు? దాక్కుంటూ వస్తున్నావు. ఏ భార్యకైనా మొగుడు బయటికి పోయిండంటే రోజంతా కష్టపడి ఎంత అలసిపోయి వస్తాడో, ఎప్పుడొస్తాడో అని వాకిట్ల నిలబడి ఎదురు చూస్తుంది. కాని నీకోసం శాన్వి నువ్వెట్లా చేస్తావో, ఎంత దాగొస్తావో, ఇంట్లో అన్న చూస్తాడో అమ్మ చూస్తుందో అని భయపడతా ఎదురు చూస్తుంది. వద్దన్నా, నువ్వు చదువుకున్నావు, నీకు మంచి ఉద్యోగం వస్తుంది. అప్పులు చేసి పైసలు ఖర్చు పెడితే ఎంత ఆనందం వస్తుందో నాకు తెలియదు. కాని కష్టపడి రూపాయి సంపాదించి చూడు, నలుగురు నీకెంత విలువిస్తారో నీకే సంజైతది. అందరు తప్పులు చేస్తారు, కాని ఆ తప్పులు సరిదిద్దుకున్నోడే గొప్పోడైతాడు. నా అన్న లెక్క నిన్ను చూసుకున్నా, గందుకే నీకిట్లా చెప్తున్నా. నువ్వు మంచిగుంటే చూడాలని ఎంతో ఆశ నాకు. నువ్వేమో గిట్లా చేస్తున్నావు. తప్పు చేసి తలదించుకుండు కాదన్నా, మంచి స్థాయిలో నువ్వు నిలబడు. నీ మీద గౌరవంతో నలుగురు తలదించి నమస్కరించాలి. గది బతుకు. ఆలోచించుకో. నీ ఇంట్లోనే నువ్వు దొంగతనం చేసినావంటే నీ ఇజ్జత్ పోయేటి సమస్య బయట ఉన్నదని అర్థం. ముందుగాల గా సమస్య ఎంత తీర్చుకో. వద్దన్నమాట. ఇంట నువ్వు పని చేసేటప్పుడు అనుకోనుంటే మంచిగుండేది. ఒక తప్పుని ఇంకొక తప్పుతోటి కప్పిపుచ్చాలని చూడకు. చివరికి తప్పులే మిగులుతాయి. గీ పైసలు తీసుకుపోయి ఎవరికి అల్లో ఇచ్చి నీ సమస్యలు తీర్చుకో. గట్లనే గీ ఇంటికి ఇంకోసారి ఇంకో సమస్య రాకుండా చూసుకో. నీ చెల్లిగా నీ మంచి గోరు చెప్పిన, నువ్వు మారితే అందరికన్నా ముందుగాల సంతోషపడేది ఈ చెల్లిని. గది యాది పెట్టుకో అన్నా.
అత్త కష్టపడుతుంటే శ్రమ తెలియకుండా ఉండడం కోసం ఒక పాట పాడొచ్చు కదమ్మా. నేను పాట పాడితే మంచిగా ఉండదు అత్తమ్మా. ఎందుకుండదమ్మా, అప్పుడప్పుడు కూని రాగాలు తీస్తుంటే మేం విన్నాంలే. వదినా, అమ్మ అడుగుతోంది కదా, పాడొదినా. కడుపులో ఉన్న నీ అల్లుడు కూడా వింటాడు.